ఈరోజు అదే ఎల్ఐసిని మధ్యలో చాలా ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి, పీర్లెస్ అనేటిది, ఇంకా రకరకాలైన సంస్థలు వచ్చినాయి, కానీ ఏఈ సక్సెస్ కాల. ఎల్ఐసి ఇచ్చేంటి ప్రీమియం పాలసీల కంటే కూడా మేము ఇంకా మెరుగైన ఇంటి పాలసీ ఇస్తామని చెప్పి వాళ్ళంతా ప్రచారం చేసుకున్నారు, కానీ అవి రంగంలో నిలబడలేకపోయింది. ఇప్పుడు ఎల్ఐసిలోకి క్రమంగా ఏమిటి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని విదేశీ కంపెనీలు కొనుక్కోవడానికి అనుమతిస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా ఎంత ఉంది అని అంటే 49% మించడానికి వీల్లేదు, 51% గవర్నమెంట్కి ఉండాలి, గవర్నమెంటే డామినేషన్లో ఉండాలి ఇతరుల కంటే అని చెప్పి ఇప్పుడు దాకా ఉన్న పాలసీ. ఈ బడ్జెట్లో ఏం చేశారంటే ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పరిమితిని 49 నుంచి 74కి పెంచేశారు. అంటే దీంట్లో షేర్లు అమ్మేస్తారు. అది పెట్టుబడులు సమకూర్చుకోవడం అని దానికి ఒక ముద్దు పేరు పెడుతున్నారు. మరి ఈ రకమైన పరిస్థితి జరిగిన తర్వాత లాభాలు ఎరిగిపోతాయి. ఇదేమన్నా నష్టం వచ్చేయండి సంస్థ ఎల్ఐసి? ఎక్కడ నష్టాలు లేవే, ఆస్తులు ఉన్నాయే. ఆ ఉన్నాయంటి ఆస్తులు ప్రాతిపదికగా చేసుకొని ఇంకా 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఆ రంగంలో దాన్నే నిలబెట్టుకోవచ్చే, కానీ గవర్నమెంట్ దానికి కూరుకోవడం మొత్తం ప్రైవేటీకరించడానికంటే నిర్మలా సీతారామన్ నిన్న దాంట్లో ప్రకటించింది, మా పాలసీ ప్రైవేటీకరణే, మేము ప్రభుత్వ రంగంలో దేన్ని మిగల్చదలుచుకోలేదు, వ్యాపారంలోకి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించదలుచుకున్నాము, ఇది మా పాలసీని ఓపెన్గా ప్రకటించారు. అందుకని ఒకటి ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆస్తులన్నీ లిస్టు రాసుకొని, అంటే వాళ్ళు నీతి ఆయోగ్ చేస్తానని పని ఏమిటంటే ఏమేమి ఆస్తులు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయడం ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏది లాభదాయకమైంది, ఏది ముందు అమ్ముకోవచ్చు. జగన్ గవర్నమెంట్ కూడా మొన్న ప్రతిపాదన పెట్టింది కదా. సుజనా చౌదరి కూడా చెప్పాడు సార్, ఏది గవర్నమెంట్ వ్యాపారం చేయదు, వ్యాపారం అంతా ప్రైవేట్ అని చెప్పి చెబుతున్నారు. మరి ఎదురు జోకులు వేసేవాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ చేయండి, మీరు నిర్వహించలేరు కదా, అంతే మంచిదే కదా, మొత్తం ప్రైవేట్ చేసినప్పుడు అది కూడా ప్రైవేట్ చేస్తాం. ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ అయింది. అదాని అంబానీ విధంగా ప్రైవేటీకరణ కదా, దేశమూర్తికి ఏళ్ళది, డైరెక్షన్ వాళ్ళది. మొత్తం నెహ్రూ అనుసరించిన పాలసీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెంటికి సంబంధించిన మేము ప్రోత్సహిస్తామనే పాలసీ ఏదైతే ఉందో, ఈ రోజున దాని నుంచి ఒక 70 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత పాలసీలో మార్పు వచ్చింది. పాలసీలో మార్పు గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆ రోజున టాటానో బిర్లానో రైల్వే లైన్ వేసి రైళ్లు నడపగల స్థితిలో లేడు, టెలిఫోన్ లైన్ వేసి టెలిఫోన్లు నడపగల స్థితిలో లేడు. కానీ ఈ 70 ఏళ్లలో ప్రైవేటు వ్యాపార రంగం వేలు లక్షల కోట్ల రూపాయలకి ఎదిగిపోయింది. ఈరోజు వాళ్ళు రైలు నడపగలిగిన స్థితికి వచ్చారు, ఈరోజు వాళ్ళు విమానాలు నడపగలిగిన స్థితికి వచ్చారు, ఈరోజు వాళ్ళు టెలిఫోన్లని మొత్తాన్ని కైవసం చేసుకోగలిగిన నడపగలిగిన స్థితిలోకి వచ్చారు. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకనే ప్రభుత్వ రంగానికి సంబంధించిన దాంట్లో ఎంత సమర్థవంతమైన సంస్థల్ని కూడా, అసలు అమ్మాల్సిన అవసరం లేని సంస్థల్ని కూడా అమ్మేంటిదానికి కొనుక్కుంటున్నారు. ఆయిల్ ఉంది, ఆయిల్ కంపెనీలు బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నాయి, ఎల్ఐసి కూడా లాభాల్లోనే కూడా అమ్మేస్తామంటే. మరి ఓఎన్జీసీ ఉంది, కోల్ ఇండియా ఉంది. ఇవన్నీ బయటికి తీసి నిక్షేపాలని చక్కగా వ్యాపారం చేస్తున్నాయి. వేలు లక్షల మంది కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారు. అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగం ఏమిటంటే ఒక సవాల్ ఇస్తుంది. ఏమిటి ఆ సవాల్ అంటే, ప్రభుత్వ రంగం అనుకోండి, బిఎస్ఎన్ఎల్లో ఒక ఇంజనీర్కి ఎంత ఇస్తారు జీతం? 50-60 వేలు ఒక మోస్తరు సర్వీస్ ఉన్న ఇంటి వాళ్ళకి వస్తాయి. దాంట్లో బాగా సర్వీస్ ఉండే వాళ్ళకి ₹1,00,000 కూడా వస్తాయి. అదే ఎయిర్టెల్ వాడో జియో వాడో
ఇంజనీర్కి ఎంత ఇస్తున్నాడు? 10,000 నుంచి మొదలుపెట్టి 25,000 దగ్గర 30,000 దగ్గర ఆపుతాడు. అంతకంటే మించి ఇయ్యడు. నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే ఇది చేస్తానంటాడు, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటానంటాడు. వాడు చేస్తున్న ఇదేమిటంటే నిర్వహణ వ్యయంలో నీకు వస్తున్న టర్నోవర్లో 50% ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా? ఇది వాడు వేస్తున్న ప్రశ్న. మేము చూడండి 4%తో నిర్వహణకు సంబంధించిన వ్యవహారం చేస్తున్నాం. ఎందుకని 10,000 రూపాయలతో నడుస్తుందిగా, ₹1,00,000 ఇచ్చేయండి పోస్టు. కాబట్టి ఇప్పుడు ప్రైవేటీకరణ జరిగితే దీని పర్యవసానం ఏమిటి అంటే ₹1,00,000 ఆదాయం పొందేంటి వాడు మిగలడు. టాప్ ర్యాంకు ప్రైవేట్ రంగంలో కూడా టాప్ ర్యాంకు ఒక అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో చేసేంటి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? కంపెనీ అంతట్లో చేరి 10 మందో 15 మందో ఉంటారు. మిగిలిన ఇంటి ఉద్యోగుల వేతనాలన్నీ కత్తిరించి పడేస్తారు. నేను అపాచీకి ఒక సందర్భంలో ఒక లాక్డౌన్ ప్రకటించినప్పుడు విచారణ కోసం పోయాను. పోతే అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటంటే సూపర్వైజర్ క్యాడర్లో ఉన్న ఇంటి వాళ్ళ జీతాలు 20,000 దాకా కూడా వచ్చేయండి దానికి అనుమతిస్తారు. కానీ వర్కర్కి వాళ్ళు ఇచ్చే జీతం 5,000కి మంచిది, ఓటీతో సహా కలిపి. అందువల్ల ఈ మిడిల్ మేనేజ్మెంటు పై మేనేజ్మెంటు రకరకాల దొంతర్లు పెట్టి ఆ దొంతర్లలో పై స్థాయిలో ఉన్న ఇంటి వాళ్ళకి వేతనం ఇస్తాడు తప్ప కింది స్థాయిలో వేతనం ఇవ్వడు. ప్రభుత్వ రంగంలోకి వచ్చేటప్పటికి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఎంత వస్తుంది? సీనియారిటీ వచ్చిన ఇంటి వాళ్ళకి ₹1,00,000 పైచీలు కూడా వస్తుంది. ప్రైవేట్ రంగంలో నారాయణ దగ్గర చైతన్య దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్న ఇంటి వాళ్ళకి కూడా 50,000కి తన్నుకుంటే కూడా 50,000 నుంచి యావరేజ్ జీతం 10,000. అందువల్ల ప్రైవేట్ సెక్టారు నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం అనే దాన్ని చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏమిటంటే తన చేతిలో ఉన్న ఇంటి ఆస్తిని తను ప్రజలకి సౌకర్యం ఒక ఎత్తు, ఉద్యోగానికి సంబంధించిన దీంట్లో మెరుగైన వేతనాలతో యంత్రాంగాన్ని నడపడం రెండో ఎత్తు. ఈ 2 రకాలైన ప్రయోజనాలు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఉంది. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని మూసేసిన దాని ఫలితంగా ప్రైవేట్ రంగం ఆ ఆస్తిని కొనడం ద్వారానే ఫస్ట్ స్టెప్పే. వాడు వ్యాపారం ఏం చేస్తాడో తీసేయండి. 10,000 కోట్ల రూపాయల ఆస్తిని వాడు 50 కోట్ల కొనేయగలుగుతాడు. ఇంకా తర్వాత వాడు నడిపినా నడకపోయినా ఇంకో ఏం చేసుకున్నా కానీ వాడికి సమస్య కాదు. చాలా చోట్ల ఇటువంటి కంపెనీలని రాగా టూల్స్ ఉంది హైదరాబాద్లో. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు రాగా టూల్స్ ఒక హైదరాబాద్ పోతే చూడదగిన ఇంటిగా చెప్పుకునే ఇంటాళ్ళు ఆ రోజుల్లో. ఇవాళ రియల్ ఎస్టేట్ ఆస్తి అయిపోయింది. అది కంపెనీ తీసేసి ఇది చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ స్థిరాస్తులకు సంబంధించిన ఇంటి వ్యాపారం కిందకి చూసుకుంటే కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఇంటి ఆస్తులు లక్షల కోట్లలో ఉన్నాయి. ఆ లక్షల కోట్లని నిర్వహణకు సంబంధించిన ఇంటి దాంట్లోకి ప్రభుత్వం వచ్చి వాటిని నష్టాల్లోకి పోకుండా ఇప్పుడు ఆర్టీసీ ఉంది. చాలా సందర్భాల్లో కార్మికులు గొడవపడ్డారు. ఏమిటి అని అంటే లాభాలు మేము చూపిస్తాం, మాకు వదిలిపెట్టండి. నష్టాలు ఎక్కడొస్తున్నాయి అంటే మీరు పై స్థాయిలో చైర్మన్లుగా ఉన్న ఇంటి రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో ఆ రాజకీయ నాయకత్వం మీ అనుచరులకి బస్సులు అమ్ముకుంటున్నారు, స్పేర్ పార్టీలో అదనపు చేస్తున్నారు, రకరకాలైన ఇదంతా చేస్తున్నారు. 1. 2, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రాయితీ వయోవృద్ధులు ఆధార్ కార్డు తెస్తే 60 ఏళ్ళు దాటితే సగం ఛార్జీ తీసుకో. ఈ సగం ఛార్జీని ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ వెనక్కి ఇవ్వాలి. కానీ ఇవ్వదు. ఆర్టీసీ చూపించే నష్టాల్లో సగం నష్టం ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, నష్టాల్లో ఉంది. నువ్వు పన్ను తగ్గించు. పన్ను తగ్గిస్తే నష్టం ఏముండదు కదా. ఈ మధ్యకాలంలో స్టీల్ ధరలు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో విపరీతంగా పెరిగింది. నష్టం వచ్చే సమస్య ఎక్కడ ఉంది? దాని మీద ప్రైవేట్ బస్సు ఉంది. ప్రైవేట్ బస్సులో 3 నెలలకి ₹1,000 వసూలు చేసిన ఇంటి పన్నుని గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు మీద 5,000 వసూలు చేస్తున్నాడు.
ఇది న్యాయమా? 5,000 వసూలు చేసుకొని నువ్వు అది నష్టాల్లో ఉందని అంటే సమంజసమా? స్టీల్ ప్లాంట్ కూడా నువ్వు ప్రైవేటు స్టీల్ ప్లాంట్ మీద వేస్తానండి పొందేంత, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ మీద వేస్తానండి పొందేంత, కేంద్రం ఎంత వసూలు చేసుకుంటుంది, రాష్ట్రం ఎంత వసూలు చేసుకుంటుంది. ఈ లెక్కలు తీస్తే నష్టాల నుంచి బయటపడడానికి ఆ పన్నుల్లో కొద్దిగా సడలింపు చేసి దానికి ఒక సొంత మైను కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. ఆర్టీసీని నష్టాల్లో పెట్టి ఈ రకమైన నిధిలోకి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కార్మికులకు ఆర్టీసీ కార్మికుడు రిటైర్ అయితే ఎంత అయ్యా పెన్షను? 2,500. ఎంత సిగ్గుమాలితనం! 2,500తో ఏం బతుకుతాడు? జగన్ గవర్నమెంట్ మొన్న ప్రకటించింది ఏమని, రిటైర్ అయిన ఆర్టీసీ డ్రైవర్లకు కూడా వృద్ధుల పెన్షన్ ఇస్తాం, అప్లై చేసుకోండి. అన్నేళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఒక్కొక్క డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీ కోసం సేవ చేసి నీ ప్రభుత్వ రంగం కోసం రిటైర్ అయితే 2,500తో బతకాలన్న వాడు. ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ 2 ఏళ్ళు ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేసో తర్వాత పదవి పోతే కూడా నీకు జీతంలో 50% ఇస్తాను పెన్షన్. మరి ఏళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి ఎందుకు ఈ రకమైన నిధి అవుతుంది? అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన దాంట్లో అసలు బేసిక్గా ఉన్న పాలసీ ఏమిటి అన్నప్పుడు, సంస్థల్ని నడపాలి అని అనుకుంటే దాన్ని నిర్వహించేటి తీరు లేదు. అమ్మాలి అని అనుకుంటే పెద్దవాళ్ళు సమయం చెబుతారే, కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పి బ్రాండ్ చేయాలని. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఆ రకంగానే చేశారు. బ్రహ్మాండమైన సర్వీస్ చేసింది ఐడిపిఎల్. మందులు, అత్యవసర మందుల్ని అతి తక్కువ ధరలకి భారతదేశంలో ఇచ్చింది. ఆ రోజున మనలాంటి వాళ్ళ విమర్శ ఏమిటంటే, ఐడిపిఎల్లో ఉత్పత్తి చేసి టన్ను నువ్వు మందుని 500కో 600కో బయట కంపెనీకి అమ్ముతున్నావు, వాడేమో ట్యాబ్లెట్ల రూపంలోకో క్యాప్సిల్స్ రూపంలోకో మార్చి వాడు అదే 500 రూపాయలని 50,000 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదెందుకు ఇవ్వాలి అనేది మన విమర్శ ఆ రోజు. తర్వాత ఏం చేశారు, ఐడిపిఎల్లో ఎవరైతే ఎక్స్పర్ట్లుగా ఉండి, ఎవరైతే ఫార్మసిస్టులుగా సైంటిస్టులుగా ఉండి దిగారో వాళ్ళు బయటకు వచ్చి కొత్త కంపెనీలు పెట్టారు. ఐడిపిఎల్ని మూసేయించే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మారుతి సుజుకి ఉంది, అది గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. సుజుకి అనేంటి జపాన్ సంస్థతో కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ పెట్టిన కంపెనీ. ఢిల్లీలో ఆందోళన జరిగింది. ఏమిటి వాళ్ళ డిమాండ్ అంటే, 10,000 రూపాయలతో మేము ఎడబతగలుగుతాం ఈ ఢిల్లీలో, చెప్పండి, మాకు జీతాలు పెంచండి అన్నారు. జీతాలు పెంచండి అంటే కంపెనీకి నష్టాలు వస్తున్నాయి అన్నారు. నష్టాలు ఏదో తీయండి అన్నారు. నువ్వు సాంకేతిక పరిజ్ఞానం పేరుతోటి 1,00,000 కోట్ల రూపాయల పైసలకు జపాన్ కంపెనీకి రాయితీ కింద ఇచ్చావా లేదా? మరి వాళ్ళకి ఇవ్వడానికి, టెక్నికల్ నోహౌ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి నీకు అంత మొత్తాలు బదలాయింపు జరిగినప్పుడు మా జీతాలు ఇవ్వడానికి ఏమిటని చెప్పి కార్మికులు కొట్లాడితే, ఆ కొట్లాడిన దాని మీద వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి లైఫ్ పడే ఇంటి దాకా తీసుకుపోయారు. గవర్నమెంటే కార్మికులకు వ్యతిరేకంగా వాదించి. అందువల్ల ఏం జరుగుతూ ఉంది దేశంలో అంటే, ప్రభుత్వ రంగంలో ఏదైతే ఉపాధిని కల్పించే దీనిగా ఉందో, ఏదైతే ప్రజలకు సర్వీస్ చేసేదిగా ఉందో మనం పోల్చుకోవచ్చు. ఆర్టీసీ అంటే నువ్వు నేను పండగ రోజు ఎక్కినా ఇంకో రోజు ఎక్కినా బెంగళూరుకి 500 రూపాయలే ఛార్జీ. ఈరోజు ప్రైవేట్ బస్సులు ఏం చేస్తున్నాయి, నిమిషానికి రేట్లు మారిపోతున్నాయి. సీజన్లో 2,000 రూపాయలు, అన్ సీజన్లో 500కే తీసుకోవచ్చు. అంటే ఇది ప్రజల మీద కూడా భారం పడడమే కదా. ఇప్పుడు రైల్వేలో కూడా సీనియర్ సిటిజన్ కింద నేను 70 రూపాయలకు పోయేవాడిని ఇక్కడి నుంచి విజయవాడకి. 110 రూపాయల టికెట్ ఉంటే 70 రూపాయలకు పోయేవాడిని. రేపు పొద్దున అదాని ట్రైన్ వస్తే ఈ బస్సుల్లో ఈరోజు సీజన్లో ఒక రేటు, నాన్ సీజన్లో ఒక రేటు అనేది ఎట్లా ఇదైందో గంటకి రేట్లు మారిపోతాయి. అది సర్వీస్గా ఉండదు. ఈరోజు ప్రజలకి ఈరోజు దాని ఇబ్బంది అర్థం కాకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఇవన్నీ వచ్చిన తర్వాత చూస్తే అది ఏదో ఎవరి కోసమో జరిగింది, మనకి సంబంధం లేనిది అని అనుకోవడానికి వీల్లేని పరిస్థితి.
అల్టిమేట్గా ఉద్యోగాలు పోతాయి, మెరుగైన వేతనాలు ఉండే ఉద్యోగాలు. 2 వాడి లాభాల కోసం అని చెప్పి లాభాపేక్షతో కూడిన ఇంటిదే తప్ప ఇంకొక రకమైన సర్వీసు అడిగాడు. అందువల్ల బడ్జెట్ అన్న ఇంటిది ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా ఒక 1.75 లక్షల కోట్లు తీసుకోవడానికి ఈ 7 ప్లాన్ చేసింది. 2 అప్పులు. ఈ అప్పుల గురించి మనం నిజంగా అప్పులు చేయాలా అంటే 1600 కోట్ల రూపాయలు స్టెర్లింగుల రూపంలో బ్రిటన్ వాడు పోతూ ఇచ్చిపోయాడు నెహ్రూ ప్రభుత్వానికి. మీరు గవర్నమెంట్ నడుపుకోవడానికి ఇదిగోనయ్యా పెట్టుబడి, మేము నడిపిన దాంట్లో మిగులు మీకు ఇచ్చిపోతామని ఇచ్చిపోయారు. ఆ 1600 కోట్ల స్టెర్లింగులు నిల్వలు ఖర్చు అయిపోగా ఏటికేటికి అప్పులు పెరుగుతూ వచ్చింది, గవర్నమెంట్ తాలూకు అప్పులు. ఆ అప్పులు ఎంత దాకా వచ్చినాయి అని అంటే ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 16 లక్షల కోట్లు అప్పు చూపించిపోయాడు. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల్లో? ఆయన వచ్చింది ఎప్పుడు? 2014లో వచ్చాడు. అంటే 67 సంవత్సరాల, సుమారుగా 67 సంవత్సరాల కాలంలో మొత్తంగా ప్రభుత్వానికి చేసిన ఇంటి అప్పు 55 లక్షల కోట్లు. కానీ 6.5 సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి, లేదు 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇప్పుడున్న అప్పు ఎంత తెలుసా? 110 లక్షల కోట్లు. అరవై 67 ఏళ్లలో 55 లక్షల కోట్లు అయితే 6.5-7 సంవత్సరాల కాలంలో అది రెట్టింపు అయిపోయింది. 55 లక్షల కోట్లు భర్తీ చేశారు. దీనికి తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 8 లక్షల కోట్ల చిల్లర వడ్డీలుగా చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. అంటే దీన్ని లెక్కేస్తే వచ్చేంటి రూపాయలు 23 పైసలు వడ్డీకే కట్టాలి. ఇది కూడా దొంగ లెక్క అన్నారు. 8 లక్షల కోట్లు కాదు, ఇది 10 లక్షలు దాటుద్ది అన్నారు ఆర్థికవేత్తలు. అంటే దాదాపుగా 30 పైసలు వడ్డీకి పోయింది. వచ్చే ఆదాయంలో 30 పైసలు వడ్డీకి పోతే కుటుంబం ఏమి తినాలి, ఇతర సౌకర్యాలు ఏం చేసుకోవాలి? అసలు మీ కుటుంబాలతో పోల్చి చూడండి ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు, మంత్రులకి పర్యటనలకి ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించినది ఉంది, దేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించిన బడ్జెట్ ఖర్చులు ఉన్నాయి. 30 పైసలు ఇది పోతే 40 పైసలు పైసలకు దానికి పోయింది. మిగిలేది ఎంత? నువ్వు రోడ్డు వేయడానికి, నువ్వు రైల్వే లైన్ వేయడానికి, ఇంకా అభివృద్ధికి సంబంధించిన పథకాలను ప్లాన్ అంటారు. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి 2 రకాలుగా బడ్జెట్ని విడగొడతారు ఖర్చులు. అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించే దాన్ని ప్లాన్ ఎక్స్పెండిచర్. ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయింపులకు వచ్చేటప్పటికి ఈ 34 లక్షల కోట్ల బడ్జెట్లో 10 లక్షల కోట్లు మిగులుతాయి. మిగిలిందంతా ఇతరమైనటువంటి నిర్వహణ వ్యయానికి, దుబారాకి పోతాయి. ప్రతి సంవత్సరం ఎంత వడ్డీలు కట్టేటప్పుడు ఈ వడ్డీల భారం అసలు ఎప్పుడు దిగాలి? కిస్తీలు పెరుగుతూ పోతాయి. ఈ పెరుగుతూ పోయిన దాని ఫలితం ఏమిటి అంటే, ఇంకా రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మనం పోల్చుకోదగింది ఈ అప్పు ఎక్కడి నుంచి?
అంటే 2 రకాలైన అప్పులు ఉన్నాయి. ఏమిటి అని అంటే అంతర్జాతీయ కాబూలీ వాలాలు ఉన్నారు. వరల్డ్ బ్యాంకు, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంటే జపాన్, ఇంకా ఇతరమైనటువంటి విదేశీ సంస్థల నుంచి అప్పులు తెస్తున్నారు. ఇది విదేశీ దీంతో. రెండోది దేశీయంగా గవర్నమెంట్ ఇప్పుడు LIC లాంటివి ఉన్నాయి, ఇంకా ఇతర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు ఉన్నాయి, వాటి దగ్గర ఉండే డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు, మనలాంటి వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు ప్రజలకి, మీరు పెట్టుబడులు పెట్టండి, షేర్లు కొనుక్కోండి, లేకపోతే పత్రాలు కొనుక్కోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అట్లా సేకరించింది రుణాలని, కేంద్ర ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది ఓపెన్గా ప్రకటించి. ఎప్పుడు గవర్నమెంటుకి అప్పు ఇవ్వడం అంటే అందరూ ఏమనుకుంటారంటే సహజంగా ఈ అప్పు ఎగ్గొట్టడానికి వీల్లేదు కదా, ప్రైవేట్ వాడు అయితే మనం భయపడాలి, కానీ గవర్నమెంట్ది ఖచ్చితంగా వస్తాయి కదా అని అనుకుంటారు కదా, అందుకని పెడుతున్నారు ప్రజలు. రేపు పొద్దునకి తిరిగి ఇవ్వగలుగుతాడా? మొన్నటి వ్యవహారంలో బ్యాంకులే దగ్గరే బయటపడింది. మీ డిపాజిట్లు ఇస్తామో ఇయ్యమో మాకే తెలియదు అనే తరహా ప్రకటనలు వచ్చినాయి సంక్షోభం మధ్యలో. అందువల్ల మొత్తం పాలసీకి సంబంధించిన దాంట్లో ఈ అప్పుల ఊబి అనేటి దాన్ని ఒక పక్కేమో 7 లక్షల కోట్ల రూపాయల పారు బకాయిల్ని ప్రభుత్వం 6-7 ఏళ్ళని రద్దు చేసింది. అంతకుముందు UPA 10 సంవత్సరాల కాలంలో రద్దు చేసిన దానికి 3 రెట్లు వీళ్ళు రద్దు చేశారు. మరి ఆస్తులు లేకుండా పోయినాయా దేశంలో? ఒకటి. 2, ఈ అప్పులు ఇచ్చిన దాని ఫలితం ఏమి జరుగుతుంది అంటే గ్రామాల్లో దీన్ని మనం పోల్చుకోవచ్చు. ప్రైవేట్ వాడు ఒక రైతుకి పంట వేయడానికి అప్పించాడు. అప్పు ఇచ్చేటప్పుడే ఏం చేస్తాడు, అబ్బాయి నీకు పంట వస్తే రేపు పొద్దున కందులు పడితే నాకు 25 రూపాయలు చేసి ఇవ్వాలి. మార్కెట్లో ఆ రోజు 40 రూపాయలు ఉండొచ్చు, ఉంటుంది, కానీ 25 రూపాయలు చేసి ఇవ్వాలనేది రూల్, కండిషన్ పెడతాడు. ఆ కండిషన్తో అప్పిస్తాడు, అప్పుకి వడ్డీ కట్టుకుంటాడు, రెండో వైపు నుంచి పంటని తక్కువ ధరకు కొంటాడు. ఇదే పరిస్థితి ప్రభుత్వానికి కూడా ఉంది. ఒక అంతర్జాతీయ సంస్థ అప్పిచ్చింది అని అంటే ఏం చేస్తాడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అప్పించాడు. ఎవరు అప్పించాడు? అమెరికా వాడు అప్పించాడు. అప్పించేటప్పుడే కండిషన్ ఏముంటుంది అంటే అక్కడ తవ్వకం చేసేంటి యంత్రాలు మా దగ్గర కొనాలి, ఆయిల్ మా దగ్గర తీసుకోవాలి, ఇంకా ఏవేవైతే రద్దొచ్చో దాని వెనకాల ఆ రద్దదగినవన్నీ గవర్నమెంట్ మీద ఇంపోజ్ చేసి వాళ్ళు లాభాలు సమకూర్చుకొని పోవడానికి కావాల్సిన ఎత్తుగడంతా ఈ అప్పుల వెనకాల ఉంది. అందువల్ల లూటీ ఒక పక్క జరుగుద్ది. చివరికి జరిగేది ఏంటంటే వాడు ఇచ్చిన అప్పు అట్నే మిగిలిపోయిన ఆ అప్పు సాకుగా వాడు కింద నుంచి లాక్కునేది ఉందే, అది అప్పు కంటే ఎక్కువ ఉంటుంది అంతర్గతంగా. అందుకనే వాడు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తాడు. కాలువ తవ్వాలి, ఒక కాలువని సిమెంట్తో లైనింగ్ చేయాలి, దానికి వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు. ఆ ఇచ్చి దాని కింద ఏం చేస్తారు, వాళ్ళ యంత్రాలని అమ్ముకోవడానికి ఇచ్చేస్తారు. 2 దాని ద్వారా వచ్చేయండి పంట నుంచి వచ్చేయండి ఆదాయాన్ని ఇంకొక రూపంలో తీసుకోవడానికి ఇచ్చేస్తారు. ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకా ఇతరమైనది దీన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ అప్పులన్నీ షరతులతో కూడుకున్నాయి. ఏ అప్పు కూడా షరతులు లేకుండా నడుస్తున్న పరిస్థితి లేదు. సరే, బడ్జెట్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె 6 అంశాలని ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ఈ బడ్జెట్ నోట్లో అని చెప్పింది. ఏమేమిటి అని అంటే 6. 1 ఆరోగ్యం, 2 ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, 3 వ్యవసాయం, 4 నాణ్యమైన విద్య,
5 పరిశోధనలకు ప్రోత్సాహం, 6 కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన. ఈ శీర్షికల కింద మా ప్రాధాన్యత ఇవి అని చెప్పింది. ఇంకా గొప్పగా చెప్పుకున్నది ఏమిటంటే, ఈ మొదటి ఆరోగ్య రంగానికి కోవిడ్ వచ్చి దేశం అంతా అతలాకుతలమైన పరిస్థితుల్లో మేము 137%, అంటే రెట్టింపు కంటే పైగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేశాము. గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా ఆరోగ్యానికి కేటాయించలేదు అనేది చెప్పారు. ఆ బడ్జెట్ వచ్చిన ఇంటి కొద్ది గంటల్లోనే ఇంకొక రిపోర్ట్ పెట్టారు, ఆర్థిక సర్వేకి సంబంధించిన రిపోర్టు. వాస్తవిక ఖర్చులు దేనికోసం ఎంత పెట్టారు